ఉత్తరాఖండ్లో మంచు చర్యలు విరిగిపడ్డాయి. చమోలి బద్రీనాథ్ రహదారిపై మంచు చర్యల్ని తొలగించే పనుల్లో ఉన్న కార్మికులు అదే హిమపాతానికి బలి కావడం ఆందోళనకు గురి చేస్తోంది. మంచు పెళ్లలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 47 మందిని రక్షించాయి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. శిథిలాల కింద చిక్కుకున్న మరో 8 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. కాపాడిన వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిర్విరామంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం ధామి కార్మికులందరినీ కాపాడతామన్నారు. ఇదే విషయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు తెలిపారు. మరోవైపు దట్టంగా కురుస్తున్న మంచు, భారీ వర్షాలతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. బద్రీనాథ్ జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మంచు మేటలను తొలగించే పనిలో పడ్డారు అధికారులు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడితే ట్రాఫిక్ క్లియరెన్స్ కు గంటల సమయం పడుతుందని తెలిపారు. కాగా ఏటా శీతాకాలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు చర్యలు విరిగిపడటం సాధారణంగా మారింది. ఈ హిమశకలాల్లో చిక్కుకున్న వ్యక్తిని 18 నిమిషాల్లోగా కాపాడగలిగితే బతికి బట్టపట్టేందుకు 91% అవకాశాలుంటాయి. 35 నిమిషాలు దాటితే బతికే అవకాశాలు 34% పడిపోతాయి.